హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. సో ఇవాళ అయితే మనం వచ్చేసరికి బిట్కాయిన్లో అప్డేట్స్ని అయితే చెక్ చేద్దాము. మార్కెట్ యూజువల్గా ఇవాళ సిపిఐ డేటా అయితే రిలీజ్ అయింది. సో పాజిటివ్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సిపిఐ డేటాలో. అయినా కానీ మనకి బిట్కాయిన్లో ఒక పంప్ని అయితే మనం చూడలేకపోయాము. ఎందుకు, రీజన్స్ ఏంటి, ఎందుకు పంప్ అవ్వలేదు, మార్కెట్స్ ఎందుకు ఇంకా డౌన్ ట్రెండ్నే సూచిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, స్ట్రక్చర్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. అలాగే వీడియో ఎండింగ్ దాకా అయితే చెక్అవుట్ అయితే చేయండి. అట్లాగే గివ్అవేని కూడా అనౌన్స్ చేస్తున్నాను ఇదే వీడియోలో. సో కొన్ని థింగ్స్ అయితే చెప్తాను గివ్అవేకి సంబంధించి ఎట్లా మీట్ అవ్వాలి అని చెప్పి. అట్లాగే అసలు న్యూస్ పరంగా కూడా ఒకసారి జర్మన్ గవర్నమెంట్ బిట్కాయిన్ని ఇంకా ఎంత దాకా సెల్ చేయొచ్చు, ఇంకా ఎంత దాకా ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఇంకా ఎన్ని బిట్కాయిన్స్ రిమైనింగ్ అయితే ఉన్నాయి. అట్లాగే యూఎస్ సిపిఐ డేటాని కూడా నేనైతే చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ మనం మార్కెట్ క్యాప్లో వచ్చేసరికి 2.26 ట్రిలియన్ అయితే హోల్డ్ చేస్తున్నాము మార్కెట్ క్యాప్లో. సో మనం 2.4 పైన బిల్డ్ చేస్తాము, బట్ ప్రజెంట్ అయితే 2.26లో ఉన్నాము. సో బిట్కాయిన్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ $57,539 అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ఏదైతే ఒక మంచి ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్ కన్నా పైన మనమైతే ప్రజెంట్ అయితే మార్కెట్ని అయితే బిల్డ్ చేయగలిగాము. ఇట్స్ ఎ గుడ్ సైన్. అట్లాగే లైక్ నేను చూస్తున్న టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారంగా, డేటాస్ ప్రకారంగా అయితే సో సమ్ వేల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సైలెంట్గా బిట్కాయిన్ అయితే అక్యుములేట్ చేసుకుంటున్నారు, చాలా సైలెంట్గా అక్యుములేట్ చేసుకుంటున్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక మంచి పంప్ వచ్చినా కానీ మనం షాక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు బిట్కాయిన్లో. సో జూలై అన్నది ఎప్పుడు మనకి మనీ ప్రింటింగ్ మనీగా మంత్ లానే ఉంటుంది బిట్కాయిన్లో. మనం హాల్వింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఆల్ సీజన్ ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మంచి అమౌంట్ని ప్రింట్ చేయడానికి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. ప్రజెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఈ జోన్లో కొంచెం ఒక రెసిస్టెన్స్ అయితే ఎదుర్కోవచ్చు మనం. ఏదైతే 60,800 దాకా ఏదైతే ఈ లైక్ మైనర్ రెసిస్టెన్స్ ఉందో ఇది కొంచెం హోల్డ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారంగా అయితే ఈ జోన్ అయితే టచ్ అవ్వాలి. ఈ జోన్ ప్రజెంట్ అయితే టచ్ అవ్వలేదు, బట్ టెక్నికల్స్ పరంగా చూస్తే కనుక మంచి వాల్యూమ్ని అయితే జనరేట్ చేసింది. అట్లాగే అక్యుములేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. అట్లాగే ఫియర్ కూడా బాగా జనరేట్ అయింది. సో ఇన్ని కారణాల వల్ల ప్రజెంట్ అయితే ఈ జోన్కి అయితే మనం రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నా టార్గెట్ టువర్డ్స్ $75,000 అయితే ఉంది. $75,000 కొంచెం లిక్విడేషన్ ఉంది. సో దాన్ని టచ్ చేయడానికి అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అయితే తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఇదే లోకల్ బాటమ్ అయితే అయి ఉండొచ్చు మరి. సో దిస్ మైట్ బి ద లాస్ట్ బాటమ్. సో ఇది కనుక టచ్ చేస్తే ఇంకొంచెం మంచి పంప్ని చూడడానికైతే ఆప్షన్ ఉండేది. ఇన్ కేస్ జర్మన్ గవర్నమెంట్ అయితే చిన్నగా అమ్మడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా ఒక్కసారిగా అమ్మితే ఏమన్నా దీన్ని ఇట్లా రీటెస్ట్ చేసుకొని ఇట్లా ఒక విక్తో ఏమన్నా బ్యాక్ అయితే వెళ్ళిపోతాడేమో, ఏమైనా జరగచ్చు, చెప్పలేము. సో ప్రెజెంట్ అయితే నేను చూసిన దాని ప్రకారంగా ఇంకా జర్మన్ గవర్నమెంట్ దగ్గర అప్రాక్సిమేట్లీ 9,000 చేంజ్ బిట్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇంకా సెల్లింగ్లోకి. సో ఇవి కూడా వీళ్ళు ఎప్పుడైనా కానీ సెల్ చేయొచ్చు. ఇది కూడా సెల్ చేస్తే ఇంకొంచెం వాలటాలిటీ మార్కెట్లో చూడడానికి అయితే మనం చూడబోవచ్చు. సో దీని తర్వాత వచ్చేసరికి డామినెన్స్ చూసుకుంటే కనుక డామినెన్స్ కూడా డౌన్ఫాలే సూచిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ బిట్కాయిన్ అండ్ డామినెన్స్ ఎప్పుడు రెండు ఒకేసారి పడుతూ ఉంటాయో మనకు ఆల్స్ అన్నది కొంచెం స్టేబుల్ అయితే ఉంటాయి. సో మార్కెట్లో వచ్చేసరికి కూలర్ దాన్ ఎక్స్పెక్టెడ్ జూన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ బ్లూస్టర్స్ క్రిప్టో అండ్ ఈక్విటీ మార్కెట్స్. సో బేసిక్ ఏంటంటే యూఎస్ సిపిఐ డేటా 3.3 అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ 3 అయితే వచ్చింది. అదొక గుడ్ సైన్ అని అయితే చెప్పచ్చు. సో అప్డేట్ అబౌట్ జర్మన్ గవర్నమెంట్ కంటిన్యూస్ బిట్కాయిన్ సెల్లింగ్ ప్రెజర్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ రిమైన్. సో ఇది వచ్చేసి ఈ అప్డేట్ అయితే 9th జూలైది. సో ప్రజెంట్ అయితే హాఫ్ కన్నా పైన అయిపోయాయి. సో ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్ హోల్డ్ చేసేది 22,846 బిట్కాయిన్స్ని అయితే హోల్డ్ చేసింది. లెస్ దాన్ ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ $9,000 మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే 9,000 చేంజ్లో వాళ్ళకైతే బిట్ కాయిన్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అయితే సెల్లింగ్ అయితే చేశారు, వాళ్ళ సెల్లింగ్ అంతా అయిపోయింది. సో గివ్ అవే అప్డేట్ గురించి వచ్చేసరికి అయితే మనం ప్రెజెంట్ 5 పీపుల్కి ఈచ్ పీపుల్కి $10 అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే అప్డేట్ చేశానో అదే గివ్ అవే.
సో ప్రెసెంట్ ఓన్లీ 2 పీపుల్ దగ్గర నుంచే కామెంట్స్ వచ్చాయి నాకు వాళ్ళ చైన్స్. సో BEP20లో అడిగాను. సో అదైతే నేను ఇంకా ఏ చైన్ ద్వారా వచ్చిందని అయితే చెక్ చేయలేదు. ఇంకా 3 పీపుల్ అన్నది కామెంట్స్ రిమైనింగ్ అయితే ఉన్నాయి. సో వాళ్ళవి కూడా వచ్చిన తర్వాత ఒకేసారి ఒక వీడియోలో నేను అందరికీ గివ్ అవేని అయితే ఇవ్వబోతున్నాను. సో అట్లాగే రేపటి నుంచి ఒక్కొక్క ఆల్ట్ మీద ఒక్కొక్క నా ఎనాలిసిస్ని ప్రకారంగా నేను వాటి మీద అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాను. సో మీరు ఏవైతే కొంతమంది కామెంట్స్లో జెట్ కేసింగ్ గురించి కానీ కొన్ని ఆల్ట్స్ గురించి అయితే అడిగారు. సో వీటి మీద వీడియోస్ అయితే చేయమని చెప్పి అవి నేను రేపటి నుంచి ఎవ్రీడే ఒక్కొక్క వీడియోని అయితే పోస్ట్ అయితే చేయబోతున్నాను. తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా కాయిన్ గురించి కావాలి అని అంటే దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. అట్లాగే ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న హ్యామ్స్టర్ కాంబత్ దాని మీద కూడా నేనైతే వీడియో అయితే చేయబోతున్నాను. సో దాని మీద కూడా మీకు త్వరలో ఒక వీడియో అయితే వస్తుంది. కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఏ కాయిన్స్ మీద కావాలి అని అనుకుంటే కనుక దాని మీద కూడా మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి. వాటి మీద కూడా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.